Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము సింగరేణి గురించి చాలా ఎపిసోడ్లు మీరు చూశారు. సింగరేణిలో లేటెస్ట్ టెక్నాలజీ కానీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ అత్యున్నతమైన స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నట్టు మీకు తెలుసు. ఇదే క్రమంలో గతంలో మన బొగ్గును తీయటానికి పేలుడు పదార్థాలుగా ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ వాడేది. అది మీకు చూపిస్తాను. అదే క్రమంలో మరి ఇంకొద్దిగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో యాజమాన్యం గుర్తించి ఎలక్ట్రికల్ కాకుండా ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలో అది అమల్లోకి రావచ్చు. వాటి గురించి సంపూర్ణ వివరణ ఇవ్వటానికి మందమరికి సంబంధించిన జీబీటీసీ మేనేజర్ గారు, డీజీఎం గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కమాన్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సింగరేణిలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మీ దగ్గర నుంచి మొదట వస్తుందని మాకు తెలిసింది. అదే క్రమంలో మరి బొగ్గును మనం వెలుగు తీసే క్రమంలో బ్లాస్టింగ్ చేయడానికి గతంలో ఉన్న టెక్నాలజీ కాకుండా ఎలక్ట్రానిక్ సంబంధించి వచ్చిందని తెలిసింది. ఆ వివరాలు మన సింగరేణియన్స్కు, అలాగే వ్యూవర్స్కు, సామాన్యులకు, విద్యార్థులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పనిసరిగా మీకు అన్ని వివరాలు. అందరికీ నమస్కారాలు. ముందుగా కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని సామాన్య ప్రజలతో పాటు సింగరేణి కార్మికులందరికీ విపులంగా విశదీకరిస్తున్నటువంటి మన రాజశేఖర్ గారికి తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సింగరేణి దాదాపుగా 140 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుంది. ఈ సింగరేణిలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా ఒకప్పుడు నూనె దీపాలతో పనిచేసినటువంటి సింగరేణిలో ఈరోజు లైట్ వెయిట్ బ్యాటరీతో పనిచేసే హై బీమ్ లైట్స్ తోటి కార్మికులు పనిచేయడం జరుగుతుంది. ఒకప్పుడు అటవీ సంపదనంతా నరికేసి దాట్లు దిమ్మలుగా వాడుతున్నటువంటి సింగరేణి ఈరోజు రూబ్ బోల్ట్స్ తోటి సపోర్ట్ చేసుకుంటూ అసలు కర్రను వాడకుండా అటవీ సంపదకు ఎంతో మేలు చేస్తూ అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సింగరేణి ఇంకా ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు క్యాషియర్, క్లర్క్ ఇచ్చే పైసలు తీసుకున్నటువంటి సింగరేణి బ్యాంకులో వచ్చి డిజిటల్గా డబ్బులు తీసుకుంటూ ఎంతో ముందుకెళ్తుంది. ఇలాంటి మార్పులు ఎన్నో సింగరేణిలో జరుగుతూ వస్తున్న క్రమంలో అదేవిధంగా మన ఈ సింగరేణిలో బ్లాస్టింగ్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకువచ్చింది. ఒకప్పుడు గన్ పౌడరు, ఫ్యూజ్ బ్లాస్టింగ్, డిటోనేటర్స్ తోటి బ్లాస్టింగ్ చేస్తూ ఉండేది. లేటెస్ట్గా ఇప్పటి వరకు కూడా మనము డిలే డిటోనేటర్స్ తోటి సాలిడ్ బ్లాస్టింగ్ అని చెప్పేసి బ్లాస్టింగ్ చేస్తూ వస్తుంది. దానిలో కూడా ఇప్పుడు మనం మరొక వినూత్నమైన మార్పును చూడబోతున్నాం. అతి తొందరలోనే సింగరేణిలోని అన్ని గనుల్లో ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ అనే దాన్ని వాడడం జరుగుతుంది. ఎందుకోసం ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ వాడుతున్నాం, వాడేటప్పుడు దానికి కారణాలు ఏంటి, దానిలో వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడగలము, ఇలాంటి వివరాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. దానిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది తెలుసుకోవాలి అని అంటే ఏం మనం మార్పులు చేస్తున్నామంటే ఇంతకుముందు జరుగుతున్నది ఏంటి అన్నది కూడా కొంత వివరణ మనకు అవసరం ఉంటుంది. దానిలో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాడుతున్నటువంటి అన్ని మైన్స్లో, సింగరేణిలో ఉన్నటువంటి అన్ని మైన్స్లో కూడా డీలో డిటోనేటర్స్ను వాడుతున్నారు. డీలో డిటోనేటర్స్ అంటే ఒక డిటోనేటర్ ఇలా ఉంటుంది మామూలుగా. ఇది దీనివల్ల మనం ఎక్స్ప్లోజివ్స్ని బ్లాస్ట్ చేసి కోల్ను ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇది డిటోనేటర్. దీనికి వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ని మనం ఎక్స్ప్లోడర్ కనెక్ట్ చేసి దీని ద్వారా పవర్ ఇవ్వడం వల్ల ఈ పవర్ వెళ్ళి ఈ డిటోనేటర్ను పేల్చి ఇది మందుగుండును పేల్చడం వల్ల ఆ మందుగుండు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయి అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి బొగ్గును కానీ బండను కానీ తునాతునకలు చేసి పిల్లలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ డిటోనేటర్లో ఏంటంటే మెయిన్గా ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ వైర్లు వచ్చి ఇక్కడ ముందుగా ఫ్యూజ్ హెడ్ అని ఉంటుంది. ఈ ఫ్యూజ్ హెడ్లోకి వస్తుంది. మనం ఇచ్చినటువంటి పవర్ ఏదైతే ఉందో అది వచ్చి ఈ ఫ్యూజ్ హెడ్ని రెడ్ హాట్గా చేసేసి వెయిట్ చేస్తుంది. అది వెంటనే ఈ మధ్యలో డిలే ఎలిమెంట్ అనే దాన్ని మనం వాడతాం. అదొక రకమైన ఎక్స్ప్లోజివ్. ఈ ఎక్స్ప్లోజివ్ని ఈ ఫ్యూజ్ హెడ్ అనేది అంటించడం జరుగుతుంది. అంటించినాక ఈ చివరి నుండి ఆ డిలే ఎలిమెంట్ మండుతూ ఇక్కడి వరకు వస్తుంది.
ఈ చివరిలో మళ్ళీ బేస్ ఛార్జ్ అనేది ఉంటుంది, PITN అని బేస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇది మండుతూ వచ్చి ఈ ఛార్జ్ని అంటిస్తుంది. అది పేలి ఎక్స్ప్లోజివ్ను పేల్చడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఇందులో మెయిన్గా ఈ డిలే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకమైన ఎక్స్ప్లోజివ్. దీని యొక్క పనితనం అంతా కూడా ఆ డిలే ఎలిమెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి డిలే ఎలిమెంట్ ఇంత పెట్టామనుకోండి, ఇది ఒక 200 మిల్లీ సెకండ్స్లో కాలిపోతుంది. అదే ఇంత పొడుగు పెట్టామనుకోండి, అది 400 మిల్లీ సెకండ్స్ దాకా వస్తాయి. ఇంకా పొడుగు పెరిగిన కొద్దీ దానిలో ఎక్కువ ఎలిమెంట్, ఈ డిలే ఎలిమెంట్ అనే దాన్ని ఎక్కువ చేసిన కొద్దీ అది పేలడానికి తీసుకునేటువంటి సమయం అనేది పెరుగుతూ వస్తుంది. దాన్ని డిలే అన్నాడు. ఒక డిటోనేటర్లో ఇలాంటిది పెట్టి ఇంకొంచెం పెద్దది పెట్టి దానిలో డిలే ఎలిమెంట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టడం వల్ల ఇది ముందుగా పేలి దీని తర్వాత అది పేలడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మనం డిలే దీనికి మధ్యలో టైం గ్యాప్ ఇవ్వడం వల్ల మనకు బ్లాస్టింగ్లో తేడా వచ్చి మన ఒకేసారి బ్లాస్టింగ్ పెద్ద దెబ్బ కొట్టిన దానికన్నా కూడా 2 సార్లు ఈ డిలే అనేది మన కంటికి కనిపించినంత తొందరలోనే జరుగుతుంది. కానీ ఒకదాని తర్వాత ఒకటి జరగడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అయితే దీనిలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రాబ్లం, ఈ డిలే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ డిలే ఎలిమెంట్ మనం అనుకున్నంత యాక్యురసీగా పనిచేస్తుందని అనుకోవట్లేదు, పని చేయదు కూడా. ఎందుకంటే దానికి ఇంకెన్నో కారణాలు, 1,000,000 కారణాలు ఉంటాయి. ఎకనామికల్ కానీ, ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కానీ, డ్యాంపింగ్ కానీ, తేమ కానీ, ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ అంటుకొని ఈ చివరికి పోవడానికి పట్టేటువంటి సమయం మనం 200 మిల్లీ సెకండ్స్ అనుకుంటే అది 200 కాకుండా 140 మిల్లీ సెకండ్స్ అయిపోవచ్చు, లేదా 260 మిల్లీ సెకండ్స్. అంటే దాదాపుగా ఈ డిలే ఎలిమెంట్కు ఏదైతే మనం అనుకుంటున్నామో దాని మీద 30% వేరియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో 100 మిల్లీ సెకండ్ల డిటోనేటర్ను మనం కనుక పేల్చినట్టయితే అది 30% వేరియేషన్ తోటి అయితే 70 సెకండ్ల నుండి 130 సెకండ్ల వరకు దీనిలో ఏ టైంలోనైనా పేలొచ్చు. అట్లా మనకు 2-3 డిలేల తేడాలు కనుక ఈ వేరియేషన్లో కనుక వచ్చినట్టయితే వాటి వల్ల మనం అనుకున్నటువంటి ఎఫెక్ట్ అనేది 100% రావడం అనేది జరగకపోవచ్చు. కానీ ఈ బ్యాక్లాగ్ని, ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినటువంటి డిటోనేటరే ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్. దీనిలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఈ డిలే ఎలిమెంట్ ఏదైతే ఎక్స్ప్లోజివ్ దీనిలో ఉంటుందనుకున్నామో ఆ డిలే ఎలిమెంట్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి దాని స్థానంలో ఒక ఎలక్ట్రానిక్ చిప్ను పెట్టడం జరుగుతుంది. ఆ చిప్ అనేది చిన్న మాడ్యూల్ ఉంటుంది, అది చిన్నదే, దానిలో 31 ఎలిమెంట్స్ తోటి ఆ మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ఏంటంటే మనకు ఎంత టైం కావాలో అది 50 మిల్లీ సెకండ్స్ అంటే యాక్యురేట్ 50 మిల్లీ సెకండ్స్కే అది చేయడం జరుగుతుంది. అన్నిట్లలో కూడా ఇదే ఉండడం వల్ల, ఈ చిప్లో ఉండడం వల్ల యాక్యురసీ అనేది 100% వస్తుంది. దీని మీద కూడా దీనిలో ఉన్నటువంటి యాక్యురసీ ఎంత అంటే జస్ట్ 1% వేరియేషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక 100 మిల్లీ సెకండ్స్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ మనం తీసుకున్నట్టయితే 99 సెకండ్స్ ఆర్ 101 సెకండ్స్ అంత యాక్యురసీలో ఇది పేలడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం, ఎందుకోసం దీనికోసం మనం చర్చించాలి అంటే, ఏదైనా ఒక బ్లాస్ట్ ఒకేసారి బ్లాస్ట్ అవడం వల్ల జరిగేటువంటి గ్రౌండ్ వైబ్రేషన్ కంటే కూడా ఈ డిలేగా జరిగినటువంటి వైబ్రేషన్ వల్ల, బ్లాస్టింగ్ వల్ల ఎలాంటి వైబ్రేషన్ అనేది ఉండదు. అంటే మనం గ్రౌండ్ వైబ్రేషన్ అనేది దాదాపుగా నెగ్లిజియంట్గా తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ ఎలక్ట్రిక్ డిటోనేటర్ నుండి ఎలక్ట్రానిక్ డిటోనేటర్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ డిటోనేటర్ ఏదైతే ఉందో అది మనకు 6 రూపాయల నుండి 12 రూపాయల లోపల దొరుకుతుంది. ప్రతి డిటోనేటర్ ఏ డిటోనేటర్ అయినా కూడా, అయితే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ ఇవి 6 రూపాయల నుండి 12 రూపాయల లోపల మనకు వస్తుంది. కానీ ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఫర్ ఈచ్ డిటోనేటర్, 300 రూపీస్. మరి కంపెనీ ఇంత ఖర్చు పెట్టి ఈ డిటోనేటర్ని ఎందుకు తీసుకుంటుంది, ఎందుకు పెట్టాలనుకుంటుంది? కంపెనీ యొక్క మోటోనే, కంపెనీ యొక్క ధ్యేయమే కార్మికుల యొక్క రక్షణ. దీనివల్ల ఏవైతే మనకు సేఫ్టీ ఉంది అని భావిస్తున్నామో దానికోసమనే కంపెనీ ఎంత ఖర్చుకైనా కూడా వెనకాడకుండా ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ తీసుకోవడానికి ముందుకొచ్చింది. ఏంది నిజంగా ఇక్కడ ఏం మనకు వస్తుంది, ఏం సేఫ్టీ వస్తుంది? అది డిటోనేటరే, ఇది డిటోనేటరే, అది పేలుతుంది, ఇది పేలుతుంది, ఇక్కడ మనకు సేఫ్టీ ఎక్కడి నుండి వస్తుంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ డిటోనేటర్ల వల్ల, ఈ ఎలక్ట్రిక్ డిటోనేటర్కి ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఏంటంటే ఇది స్ట్రే కరెంటు, ఎడ్డీ కరెంటు ఇట్లాంటి వాటికి మిస్యూజ్ వల్ల, కొంచెం దెబ్బ తాకడం వల్ల ట్రాన్స్పోర్టేషన్లో చాలాసార్లు కూడా అనుకోకుండా పేలినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి.
ఇవి మనం కావాలనుకున్నప్పుడే కాకుండా వాటంతటా అవి పేలినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది షార్ట్ ఫైరర్స్కు, ఎంతోమంది సామాన్య పౌరులకు కూడా వీటిని యూజ్ చేసేటప్పుడు వీటిని పట్టుకోపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, ఇట్లా పట్టుకోవడం వల్ల, ఇట్లా వాడుతూ ఉండడం వల్ల టకీమని పేలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అండర్గ్రౌండ్కు వచ్చేసప్పటికి దీన్ని పట్టుకొని పోతుంటే మనకు అండర్గ్రౌండ్ అనేది కన్ఫైన్డ్ ప్లేస్లో ఉంటుంది, చీకటి ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అలాంటి వాటిలో ఏ కరెంట్ తీగలకో ఏ సిగ్నల్ వైర్స్కో తగిలినప్పుడు కూడా వాటంతా పేలిపోయి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ వచ్చేసరికి ఇది దీనికోసం నిర్దేశించబడ్డటువంటి ఎక్స్ప్లోడర్ ఏదైతే ఉందో, బ్లాస్టర్ ఏదైతే ఉందో దానితో తప్ప మరి దేనితో కూడా ఇది పేలదు. దీనికి ఎంత కరెంట్ ఇచ్చినా సరే, మనం డైరెక్ట్గా మనం 230 volts 440 volts కరెంట్ ఇచ్చినా సరే ఇది పేలదు. కేవలం దీనికి నిర్దేశించబడ్డటువంటి బ్లాస్టర్ ఈ విధంగా ఉంటుంది. దీని గురించి కూడా మీకు చూపిస్తాను. ఈ బ్లాస్టర్కు మనం కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది పేలడానికి అవకాశం ఉంటుంది. అంటే 100కి 100 రూపాయలు సేఫ్టీ అనేది ఉంటుంది. అన్వాంటెడ్గా ఎట్టి పరిస్థితుల్లో పేలడానికి అవకాశం లేదు. ఈవెన్ మనకు మైండ్లో లోపల అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు వేరే కరెంట్ తీగలపై పడినా కూడా ఇది పేలడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మనము ఒక కంపెనీ యొక్క డిటోనేటర్ను, ఎలక్ట్రానిక్ డిటోనేటర్ను వాడుతున్నామనంటే ఆ కంపెనీకి సంబంధించిన దానికి నిర్దేశించినటువంటి బ్లాస్టర్తో మాత్రమే ఇది పేలుతుంది. వేరే కంపెనీ బ్లాస్టర్ తీసుకొచ్చినా సరే ఇది పేలదు. అంత సేఫ్గా ఉంటుంది ఇది. అందువల్ల కంపెనీ ఖర్చుకు వెనుకాడకుండా దీన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఈ పాత ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ వల్ల జరుగుతున్నటువంటి అపాయాలను దృష్టిలో పెట్టుకుని బ్యాన్ చేయడం కూడా జరుగుతుంది. అవి కంప్లీట్గా బ్యాన్ అయిపోయి మనకు దేశంలో ఓన్లీ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా దీనివల్ల సేఫ్టీ ఏంటి? ఈ బ్లాస్టింగ్కి సంబంధించిందేనా? కాదు. ఇంకా ఏంటంటే ఈ డిటోనేటర్ను వాడడం వల్ల మిస్ఫైర్ అనేటివి 100% మనకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మిస్ఫైర్ కావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఈ లీడ్ వైర్ తోటే ఉంటుంది. ఏంటంటే మన షార్ట్ ఫైర్లో మనం ఈ డిటోనేటర్ని ఎక్స్ప్లోజివ్లో పెట్టి ఒక హోల్ను ఛార్జ్ చేసేటప్పుడు ఆ ఛార్జ్ చేయడానికి స్టెమ్మింగ్ చేస్తుంటారు. స్టెమ్మింగ్ చేసేటప్పుడు మనం ఒక వుడెన్ రాడ్ తోటి మనం దాన్ని లోపల గట్టిగా ప్రెస్ చేస్తుంటాం. ఆ ప్రెస్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ వుడెన్ రాడ్ తగలడం వల్ల ఈ పైన ఉన్నటువంటి లీడ్ వైర్ ఏదైతే పక్కన ఉంటుందో ఈ లీడ్ వైర్ కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ యొక్క లీడ్ వైర్స్ను వీటితోటి మీరు కంపేర్ చేసి చూసినట్టయితే మీకు ఆ డిఫరెన్స్ అనేది పక్కా తెలుస్తుంది. వీటి యొక్క లీడ్ వైర్స్ స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది. అంత ఈజీగా మనకు పియర్స్ అయిపోవడానికి కానీ తెగిపోవడానికి కానీ అవకాశం లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ వాడినప్పుడు వాటిని మనం అన్నింటిని ఫేస్లో వేసి ఛార్జ్ చేశాక అన్ని ఛార్జ్ అయిపోయి అన్నింటి కనెక్షన్లు ఇచ్చుకొని అన్నింటిని సిరీస్ కనెక్షన్లో ఇచ్చుకొని ఆ కనెక్షన్ యొక్క పాయింట్ని తీసుకొచ్చుకొని ఎక్స్ప్లోడర్కు కనెక్ట్ చేసుకొని చూస్తే అప్పుడు మనకు మిస్ఫైర్ అనేది టెస్టింగ్లో అన్ని డిటోనేటర్లు ఓకే ఉన్నాయా లేవా, ఓకే ఉంటే మనకు సర్క్యూట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. అందులో ఏ ఒక్కటి లేకపోయినా సర్క్యూట్ను చూపించదు. సో మళ్ళీ ఏది లేదు అన్నది మనం ఒక్కొక్క హోల్ను చెక్ చేసుకుంటూ వెళ్ళి అన్నిటిని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేరాస్ దీనికి వచ్చేసరికి వీటిలో దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది మొత్తం కూడా సిరీస్ కనెక్షన్లో దానికి చేయబడుతుంది. ఇది ప్యారలల్ కనెక్షన్లో చేయబడుతుంది. ప్యారలల్ కనెక్షన్లో చేసిన 12 holes మనం ఒకవేళ వేసుకున్నట్టయితే 12 holes మనం కనెక్ట్ చేసుకొని ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసుకొని ఈ ఎక్స్ప్లోడర్కి మనం ఈ బ్లాస్టర్కి కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్నాక దీనిలో దీనికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే అది 1-way కమ్యూనికేషన్ అంటారు, ఇది 2-way కమ్యూనికేషన్. అంటే మనకు ఆ ఎక్స్ప్లోడర్ నుండి డిటోనేటర్కు పవర్ పంపించడం మాత్రమే దానిలో జరుగుతుంది. ఇందులో మనం కనెక్ట్ చేయగానే మన ఎక్స్ప్లోడరు అక్కడికి వెళ్ళి ప్రతి ఎవ్రీ డిటోనేటర్ను దాని యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఎవ్రీ డిటోనేటర్ నుండి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బ్లాస్టర్కి వస్తుంది. అది ఏ రకమైన డిటోనేటరు, దాని ఐడి నెంబర్ ఎంత, దానిలో డిలే ఎలిమెంట్ ఎంత ఉంది, దానికి ఎన్ని సెకండ్లకు అది పేలుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా దీనికి బ్లాస్టర్ చెప్తుంది అన్నట్టు. అది చెప్పినాక దాన్ని బేరీజ్ చేసుకొని దానికి ఎంత పవర్ అవసరం ఉన్నది, అది పేలాలి అని అంటే దానికి ఎంత కరెంట్ అవసరం అన్నది ఈ మన బ్లాస్టర్ అనేది డిసైడ్ చేసి ఆ హోల్కి అంతే పవర్ను పంపించడం అనేది దీని యొక్క గొప్పతనం. ఇందులో 12 holes మనం వేసినట్టయితే 12 holes మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే 12 holes కూడా ఈచ్ హోల్ ఎంత ఉన్నది అనేది ఇది ఒకసారి స్కాన్ చేసినట్టుగా చేసి టోటల్గా 12 holes యొక్క డాటాను మనకు చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా కనెక్షన్ కరెక్ట్గా లేకపోయినట్టయితే ఆ హోల్ను మిస్ చేసి 11 holes ఉన్నాయని చూపిస్తుంది.
సో ఏ హోల్ ఉన్నది, ఏ హోల్లో మనం ఎంత వేసినాం అనేది దీనికి ఉన్నటువంటి ట్యాగ్ ద్వారా, దీని యొక్క ఐడి ద్వారా మనకు తెలుస్తుంటుంది. సో మనం బిఫోర్ బ్లాస్టింగే ఏ హోల్ మనకు బ్లాస్టింగ్ కాదు, ఏ హోల్ మనకు బ్లాస్టర్ చూపిస్తలేదు అనేది మనకు తెలిసిపోతుంది. సో మనం దాన్ని వెళ్ళి ఆ హోల్ని ప్రత్యేకంగా ఆ డిటోనేటర్ని మరొకసారి చెక్ చేసుకొని క్రింపింగ్ కరెక్ట్గా లేదా, దానికి కనెక్షన్స్ కరెక్ట్గా లేవా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అన్నది చూసుకొని దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసుకొని మిస్ఫైర్ కాకుండా చూసుకునేటువంటి అవకాశం దీనిలో 100% ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్లాస్టింగ్ చేయగానే దీనిలో మనకి ఏమైనా ముందుగా అనుకున్నట్టుగానే యాక్యురసీ అనేది 100% ఉంటుంది. సో వైబ్రేషన్ అనేది, గ్రౌండ్ వైబ్రేషన్ అనేది 100% తగ్గించబడుతుంది. గ్రౌండ్ వైబ్రేషన్ తగ్గించడం వల్ల ఏంటి, మన గ్రౌండ్ వైబ్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే మన సరౌండింగ్ స్ట్రాటా అనేది అంత డిటీరియోరేట్ అయిపోతుంది, అంత ఖరాబ్ అవుతుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన రూఫ్, సైడ్స్, మన గ్రౌండ్ అనేది పాడవకుండా ఉంటుంది. మనకు అందరికీ తెలుసు, లేయర్ థియరీ మీద మనకు పనిచేస్తుంటాం. ఈ గ్రౌండ్ వైబ్రేషన్ జరగడం వల్ల రూఫ్లో ఉన్న లేయర్స్ అన్ని కూడా సపరేట్ అయిపోయి బ్యాడ్ రూఫ్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది ఈ వైబ్రేషన్ను 100% తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల వైబ్రేషన్స్ లేకపోవడం వల్ల లేయర్ సపరేషన్ అనేది ఉండదు. లేయర్ సపరేషన్ అనేది లేకపోవడం వల్ల దానికి వేయాల్సినటువంటి సపోర్టింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా అది ఒక సేఫ్టీ ఫీచర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం వాడుతున్నంత సపోర్ట్ సిస్టమ్ను అప్పుడు వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. మరో గొప్ప విషయం ఫ్రాగ్మెంటేషన్ విషయంలో. అందరికీ తెలుసు ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇది బ్లాస్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి బొగ్గు ఏదైతే ఉందో అది ఏ విధంగా వస్తుంది, పొడి పొడిగా వస్తుందా, చూర చూరగా వస్తుందా, పెళ్ళగా వస్తుందా, ఇంత పెద్ద బౌల్డర్లు వస్తున్నాయి, ఇంకా పెద్ద బౌల్డర్లు వస్తున్నాయా అన్నది. మన వాడుతున్నటువంటి మన ఎలక్ట్రిక్ డిటోనేటర్ ద్వారా చాలా బౌల్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా నిసి అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ కోల్ కటర్స్ వెళ్ళి దాన్ని డ్రెస్సింగ్ చేసి పగలగొట్టి దానివల్ల చాలా టైం వేస్ట్, సైకిల్ టైం వేస్ట్ అవడం జరుగుతుంది. తర్వాత నుసిగా ఉన్నా కూడా బకెట్లోంచి ఎస్జీఎల్ తీసుకొని వస్తుంటే కూడా అంత మొత్తం కింద కారిపోవడము అట్లాంటివి జరిగి కూడా దానివల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కరెక్ట్ అయిన వైబ్రేషన్ ఉంటుంది, కరెక్ట్ అయిన ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుంది. 100% కరెక్ట్ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం వల్ల ఏముంటుంది, మనం వెతడేటప్పుడు కూడా మెషిన్ కూడా చాలా ఈజీగా తీసుకురావడము, ఈజీగా లోడ్ చేయడము, దానివల్ల వేర్ అండ్ టేర్ కూడా, మెషిన్ యొక్క వేర్ అండ్ టేర్ కూడా అరిగిపోవడం అనేది కూడా తగ్గుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే దీనికి పెట్టే ఖర్చు అనేది మనకు పెద్ద ఖర్చు కాదు. మన సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని దీన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన కంపెనీ నిర్ణయించి వీటిని మనం వాడడం జరుగుతుంది. ఓకే సార్, అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు అది ఒక సైజులోనే బొగ్గు బయటకు తీస్తుంది అంటుండ్రు కదా, మనం వాడే ఎక్స్ప్లోజివ్స్ని బట్టి బొగ్గు వస్తుంది కదా. ఎక్స్ప్లోజివ్ ఎక్కువ అయితే అది దుమ్ము అయిపోతుంది, తక్కువ అయితే బోల్డర్ వస్తాయి. ఇది గతంలో ఎలక్ట్రికల్ డిటోనేటర్ వాడటం ద్వారా. మరి దీనివల్ల ఎక్స్ప్లోజివ్స్ మరి ఎట్లా వాడాలి? ఇప్పుడు కూడా మనం దాంతో అయినా కూడా సేమ్ ఎక్స్ప్లోజివ్నే వాడుతుంటాం. ఎక్స్ప్లోజివ్ సేమ్ వేసినా సరే మనం సాలిడ్ బ్లాస్టింగ్ కాకుండా నార్మల్ బ్లాస్టింగ్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ ను ఎలిమినేట్ చేయడానికే మనం డిలే బ్లాస్టింగ్ అనేది, సాలిడ్ బ్లాస్టింగ్ అనేది చేయడం జరిగింది. దాని మీద అడ్వాన్స్ సిస్టమ్ ఇది. ఆ డిలే బ్లాస్టింగ్ ఏదైతే ఉందో అది ఎంత డిలే అయితే తీసుకుంటుందో దాని మీద 1/1000 మిల్లీసెకండ్స్లో దీన్ని మనం ప్రోగ్రామ్ చేయగలుగుతాం. అంత తక్కువ మినిట్లో మనం ఫ్రాగ్మెంటేషన్ చేయగలుగుతాం కాబట్టి ఇంకా మంచి ఫ్రాగ్మెంటేషన్ రావడానికి 100% అవకాశం ఉందండి. దీనివల్ల మనం దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఇది చేసేటప్పుడు ఏ విధంగా దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం యూజ్ చేయాలన్న విషయాలు కూడా కొద్దిగా మీకు వివరించడం జరుగుతుంది. ఇవన్నీ ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటిని వాడడంలో షార్ట్ ఫైర్కు కానీ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి, ఇంతకుముందు చేస్తున్న పనికి ఇప్పటి పనికి ఏమైనా తేడా ఉందా, ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని మనం చూసుకున్నట్టయితే, ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ అనేది ప్రతి ఒక్క డిటోనేటర్ ఈ విధమైనటువంటి ఒక క్లిప్ను కలిగి ఉంటుంది. ఈ క్లిప్కి ఇట్లా కనెక్షన్ అయిపోయి ఈ క్లిప్ ఉంటుంది ప్రతి డిటోనేటర్కి. ఎవ్రీ డిటోనేటర్ దాని యొక్క ఎడ్జ్లో ఉంటుంది. ఇది మీరేం బాధపడకండి, ఇది డమ్మీ డిటోనేటర్, ఇది ఒరిజినల్ డిటోనేటర్ కాదు, ఓన్లీ చూపించడం కోసం వాడుతున్నటువంటి డిటోనేటర్ మాత్రమే. ఇది ఇలా ప్రతి ఒక్క డిటోనేటర్కి కూడా ఒక ఎడ్జ్లో ఈ విధమైనటువంటి క్లిప్ అనేది ఉంటుంది. ఈ క్లిప్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఇంతకుముందు మనము డిటోనేటర్లను దాంట్లో స్టెమ్మింగ్ చేసిన తర్వాత కనెక్షన్ చేసుకోవాలంటే ప్రతి డిటోనేటర్ను ఇలా తీసుకొని దాని యొక్క లీడ్ వైర్ని ఇట్లా తీసేసి దానిపైన ఉన్న ఇన్సులేషన్ ఇట్లా పీకేసి వాటిని అన్నింటిని మళ్ళీ ఇట్లా పెట్టుకొని కనెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్లో ఫ్రీగా వచ్చేస్తాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఈ వైర్ దీనికి కనెక్ట్ అయిపోయి ఈ విధంగా లోపల నుండి చూడండి ఈ విధంగా కనెక్ట్ అయిపోయి వైర్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీని లోపల కనెక్ట్ అయి ఉంటుంది.
ఇట్లా ప్రతి దానికి ఒక క్లిప్ అనేది ఉంటుంది. ఒక ఎడ్జ్లో డిటోనేటర్ ఉంటే ఇంకొక ఎడ్జ్లో ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ని మనము ఈ లీడ్ వైర్ కూడా ఇది ఏదైతే డిటోనేటర్కి ఉన్నటువంటి లీడ్ వైర్ ఉంటుందో ఇది 2.5 మీటర్ల పొడవుతోటి ఉంటుంది. మనం 1.8 హోల్స్ వేసుకుంటాము. 1.8లో 1.8 మీటర్స్ డెప్త్ లోపలికి వెళ్ళిపోయినా కూడా ఇంకా బయట 1/2 మీటర్ పైన బయట ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క వైర్కి ఇలాంటి ఒక క్లిప్ ఉంటుంది. సో మనం ఒక హోల్ ఒక ఫేస్లో కనుక 12 హోల్స్ వేసుకుంటే 12 కనుక మనం స్టెమ్మింగ్ చేసినట్టయితే చేసినాక చూసుకుంటే 12 క్లిప్పులు అనేవి ఈ విధంగా బయటకు వేలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ క్లిప్లతోటి మనకు ఉన్న ఉపయోగం ఏంటంటే వీటిని అన్నింటినీ కూడా హార్నెస్ వైర్ అని ఇలాంటి ఒక ఎక్స్ట్రా వైర్ని కూడా మనకు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిటోనేటర్కి దాదాపుగా 2 మీటర్ల ఎక్స్ట్రా వైర్ని దీన్ని తీసుకుంటారు. అంటే ఒక షార్ట్ వైర్ 50 మీటర్ల 50 డిటోనేటర్లను లోపలికి తీసుకెళ్తున్నాడు అంటే అతనికి దాదాపుగా 100 మీటర్ల ఇట్లాంటి వైర్ను ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వైరు మనకు మన ఫేస్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కనెక్షన్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వైర్ను తీసుకొని ఈ వైర్ను ఈ క్లిప్ దగ్గరికి తీసుకొచ్చి ఈ 2 వైర్లు ఒకటి ఆరెంజ్ ఒకటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ 2 వైర్లని మనం ఈ 2 క్లిప్లో ఉన్నటువంటి చూడండి ఈ క్లిప్లో ఉన్నటువంటి ఇక్కడ వి షేప్లో ఉన్నటువంటి ఉన్నాయి కదా వీటిలలో మనం దీనిలో ఒకటి కంపల్సరీగా ఈ విధంగా మనం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే చాలు. పెట్టుకొని దీన్ని మనం ఇట్లా క్లిప్ చేసినట్టయితే క్లిప్ ఇట్లా అయిపోతుంది, పట్టేసుకుంటుంది అది. ఇట్లా మనం ఫేస్లో ఉన్నటువంటి అన్ని హోల్స్ యొక్క అన్ని క్లిప్పులను కూడా ఇదే వైర్కు ఇక్కడ ఒకటి ఇట్లా మొత్తం అన్నింటిని కూడా క్లిప్ చేసుకుంటూ పోవాలి. మొత్తం దానిలో చేసుకునేది ఏంటంటే 0ని ఇక్కడ చేయాలి, తర్వాత 2 చేయాలి, తర్వాత 4 చేయాలి, 3 చేయాలి, ఇట్లా ఏమీ లేదు. ఏదన్నీ ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. మనకు ఎక్కడ అనువుగా ఏది ముందుగా దగ్గరికి ఉంటే దానికి పెట్టుకుంటూ కాకపోతే అన్ని డిటోనేటర్లు కూడా దీనికి ఈ విధంగా క్లిప్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే దీనివల్ల ఈ క్లిప్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకసారి మనం ఇట్లా క్లిప్ చేస్తే ఈ లోపల మనం చూసాం కదా స్టీల్తో వి షేప్లో ఉన్నటువంటి వాటిలలో మనం దీన్ని కూర్చోబెడితే అది ఈ వైర్ పైన ఉన్నటువంటి ఇన్సులేషన్ని ఈ విధంగా కట్ చేస్తుంది. ఈ విధంగా కట్ చేసి ఇన్సులేటర్ మాత్రమే కట్ అవుతుంది. లోపల ఉన్నటువంటి జిఐ వైర్కి ఏదైతే ఉందో ఆ జిఐ వైర్కు డిటోనేటర్ తోటి కనెక్షన్ అనేది చేస్తుంది. ప్రతి డిటోనేటర్ కూడా ఇట్లా మనం జస్ట్ ఇట్లా క్లిప్ చేయగానే ఈ వైర్ అనేది దానికి క్లిప్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోతుంటుంది. అట్లా మనం ఉన్న వైర్ అన్నింటినీ కూడా 12 వీటిలో మనం క్లిప్ చేసుకుంటూ పోయినామనంటే మొత్తం అన్ని హోల్స్ కూడా ఈ వైర్కు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ వైర్ అనేది సప్లై ఉంటుంది. కాబట్టి అన్ని హోల్స్ను ఫేస్లో ఉన్న అన్ని హోల్స్ దగ్గరికి తిప్పుకుంటూ మనం అన్నిటిని కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఎండ్ ఉంటుందో ఈ ఎండ్ వైర్స్ మనం కలవకుండా చూసుకోవాలి. ఇట్లా ఎండ్ 80% కలవద్దు. వీలైనంత వరకు తీసేస్తామండి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెట్టుకున్నట్టయితే కలవకుండా ఉండిపోతాయి. అది కలవకుండా వీటిని చూసుకొని ఈ రెండో వైర్ ఏదైతే ఉందో ఇవి ఇక్కడ మధ్యలో అన్ని 10, 12 వేసుకున్నా 20 వేసుకున్నా ఎన్ని హోల్స్ వేసుకుంటే అన్ని క్లిప్పులు అన్నిటికీ వస్తాయి. ఈ చివరన మనం మళ్ళీ షార్ట్ వైర్ కేబుల్ను అటాచ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ షార్ట్ వైర్ కేబుల్ని అటాచ్ చేసుకొని ఈ షార్ట్ వైర్ కేబుల్ని మనకు ఎంత దూరం కావాలన్నా సేఫ్ ప్లేస్ దాకా పోయేంత వరకు షార్ట్ వైర్ కేబుల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ వైర్ను మనం ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు మనకు షార్ట్ వైర్లు అందరూ కూడా ఒక బాధకు గురవుతున్నారు. ఫేస్లో బ్లాస్ట్ చేసినప్పుడు పిల్లలు పడి మన షార్ట్ వైర్ కేబుల్ అనేది చాలా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ వైర్ను కనుక మనం ఎంత దూరం అయితే మనకు పిల్లలు వస్తాయి, ఎంత దూరం అయితే మనకు డ్యామేజ్ ఉండే అవకాశాలు ఉంటాయి అనుకుంటారో అంతవరకు కూడా ఈ కేబుల్ను మనం ఈ వైర్ను అక్కడ వేసుకొని అక్కడ నుండి మనం షార్ట్ వైర్ కేబుల్ను వేసుకున్నట్టయితే మన షార్ట్ వైర్ కేబుల్ ఏ రోజు కూడా డ్యామేజ్కి గురయ్యే అవకాశాలు ఉండకుండా మన్నికగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం షార్ట్ వైర్ కేబుల్ను ఇక్కడ వరకు మనం క్లిప్లు అన్నీ కూడా కనెక్ట్ చేసాము. అన్నింటినీ హోల్స్ని కనెక్ట్ చేసాము. దీన్ని షార్ట్ వైర్ కేబుల్కు కనెక్ట్ చేసుకున్నాము. షార్ట్ వైర్ కేబుల్ను మనం సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనము ఈ బ్లాస్టర్కు దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఎలా బ్లాస్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మళ్ళీ. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనం డిటోనేటర్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క డిటోనేటర్ని తీసుకొచ్చి మన హార్నెస్ వైర్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈ కనెక్ట్ చేసుకున్నటువంటి వైర్లకు 12 అలాగే చేయాలి. 12 ఎన్ని 12 అంటే 12 మనకు ఫేస్ లో ఎన్నైతే మనం హోల్స్ వేసుకున్నామో అన్ని హోల్స్ యొక్క క్లిప్స్ ని కూడా ఇటు నుండి ఇటు కానీ ఎటైనా పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మొత్తం టోటల్ గా ఓవరాల్ గా అన్ని. మళ్ళీ అందులో ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 4 అని కూడా లేదు. ఏ ఆర్డర్ లోనే పెట్టి అన్ని 0లో కాడ, అన్ని 2లో కాడ, అన్ని 4లో కాడ పెట్టుకోవచ్చు. 0, 2, 4
2 3 చిన్న ఇట్లా ఏ ఆర్డర్ అనేది లేదు. అన్నీ కూడా దీనికి కరెక్ట్ కనెక్ట్ అవుతే సరిపోతుంది. అందులోనే మళ్ళీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈ క్లిప్ అనే దానిలో ఈ రెండింటిలోంచి మాత్రం కంపల్సరీగా పాస్ కావాలి. ఇది పాస్ అయినప్పుడు మాత్రమే ఇందులోంచి పాస్ అయితేనే అది కనెక్ట్ అయ్యి కనెక్షన్ అనేది తీసుకుంటది. ఈ పక్క నుండి వచ్చిన అటు పక్క నుండి వచ్చినా కూడా అది కనెక్షన్ తీసుకోదన్నమాట. అంటే షార్ట్ ఫైర్ ఈ విషయంగా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుని అది ఇంతకుముందు ఉన్నదానికి ఏదో లీడ్ తీసేసి దాన్ని కనెక్ట్ చేయడము తిప్పడము అనే దానికన్నా కూడా జస్ట్ ఇట్లా క్లిప్ చేయడం అనేది చాలా ఈజీ వర్క్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం కనెక్షన్ చేసుకొని ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ లాస్ట్ తీసుకొచ్చి మన షార్ట్ ఫైర్ కేబుల్ కు కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్నాక షార్ట్ ఫైర్ కేబుల్ ని తీసుకొచ్చుకొని మనం సేఫ్ ప్లేస్ ఎక్కడైతే ఉండి మనం బ్లాస్ట్ చేయాలనుకుంటున్నామో అంత సేఫ్ ప్లేస్ వరకు వచ్చేసి అక్కడ మనం ఉంటుంది. ఇక మనం చూడాల్సింది ఏంటంటే బ్లాస్టర్. ఇప్పుడు మనం ఈ రోజు మనం ఈ ఐడియల్ కంపెనీ వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ మనం చూస్తున్నాము. ఈ ఐడియల్ కంపెనీ వాడుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఐడియల్ వాళ్ళ యొక్క బ్లాస్టర్ ను మాత్రమే వాడాలి. ఈ బ్లాస్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే గతంలో ఎక్స్ప్లోడర్ మనం అదే ఎక్స్ప్లోడర్ ను ఈ రోజు మనము బ్లాస్టర్ అంటున్నాము. ఈ బ్లాస్టర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ కవర్ లో ఉన్నంత వరకు ఇది వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కూడా దీనికి పడ్డా కూడా ఏం కాదు. అట్లా అని చెప్పి మొత్తం నీళ్ళలో వేస్తే కాదు, కానీ వాటర్ ప్రూఫ్ గా పనిచేస్తుంటది. దీన్ని మనం ఓకే సార్, మరి ఇది వాటర్ ప్రూఫ్ అంటుండ్రు, మరి దీని ధర కూడా మరి బాగానే ఉండాలి కదా సార్? ఎస్, దీనికి ఇది చాలా కాస్ట్లీ ఐటమ్. ఇది ఒక్కొక్క బ్లాస్టర్ వచ్చేసి దాదాపుగా 3 లక్షల విలువ చేస్తుంది. 3 లక్షలు. ఎందుకంటే దీనిలో ఉండే చిన్నగా ఉన్నా కూడా ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా సోఫిస్టికేటెడ్ కాబట్టి దీనికి కాస్ట్ ఉంటుంది. ఇది 3 లక్షల విలువ చేస్తుంది. కానీ మనం సింగరేణి వాళ్ళు ఏం చేస్తున్నామంటే ఒక్కో ఇన్స్ట్రుమెంట్కి 1500 చొప్పున రెంట్ కట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన కంప్లీట్గా ఓకే అనుకొని అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు తర్వాత మనం కొనడానికి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1500 రూపాయలు ఒక ఇన్స్ట్రుమెంట్కి రెంట్ కింద మనం తీసుకోవడం అనమాట. ఇది మనకు ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా ఒక ఐడియల్ దీనికి కీ ఉంటుంది. ఈ కీతో మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. వేరే కీ ఏది కూడా దీనికి పనిచేయదు. యూనిక్ కీ ఉంటుంది దీనికి. దీన్ని ఆపరేట్ చేయడానికి ముందుగా ఈ కీని మనం ఇన్సర్ట్ చేసి ఇందులో క్లాక్ వైజ్గా తిప్పాలి. తిప్పి ఇది ఓకే అయింది. ఓకే అయినాక దీన్ని మనం పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకుంటే స్క్రీన్ లిట్ అవుతుంది. పవర్ ఆన్ చేయడానికి ఒక 2 సెకండ్లు దీన్ని మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకోగానే దీన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ ఇప్పుడు ఒకవేళ మైండ్లో ఉన్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని దాన్ని వాడడానికి ప్రయత్నం చేసినా కూడా కాకుండా ఉండడం కోసమని ఇది పాస్వర్డ్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏది పాస్వర్డ్ లేకుండా మనం ఓపెన్ చేయడానికి వీల్లేదు. సో పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తుంటాను ఇప్పుడు. సో ఈ పాస్వర్డ్ అనేది మనం ఎవరికైతే ఆథరైజేషన్ ఇచ్చి ఎవరినైతే బ్లాక్ చేయడానికి నియమిస్తామో వాళ్ళకి ఆ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని పాస్వర్డ్తో ఓపెన్ చేశాను. ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. దీనిలో మెయిన్ మెనూ అంటారు దీన్ని. దీనిలో ఫస్ట్ మనకు ఉండేది చెక్ డిట్, అంటే ఒక్కొక్క డిటోనేటర్ని కూడా మనం ఈ వర్క్ అన్ని కూడా మొత్తం కూడా ఫేస్లోనే మనం డైరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఒక డిటోనేటర్ ఉంది. ఈ డిటోనేటర్ని మనం చెక్ చేయాలనుకుంటే ఈ డిటోనేటర్ యొక్క లీడ్స్ తీసుకొని మనం ఈ 2 టెర్మినల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 2 టెర్మినల్స్కి ఏది ఎటు కలిపినా పర్లేదు. ఇట్లా టెర్మినల్స్కి ఈ డిటోనేటర్ని మనం కనెక్షన్ చేసి ఇట్లా మనం చెక్ చేసుకొని డైరెక్ట్గా ఎంటర్ కనుక మనం కొట్టినట్టయితే ఆ డిటోనేటర్ను చెక్ చేస్తుంది. ఇది ఆ డిటోనేటర్ని చెక్ చేసింది ఇది. ఇప్పుడు దీని ఆ డిటోనేటర్ యొక్క ఐడి ఉంది. ఇది 50 మిల్లీ సెకండ్స్ డిలే ఉన్నటువంటి డిటోనేటర్ ఇది. దీనికి వోల్టేజ్ 14.8 వోల్ట్స్ వోల్టేజ్ కావాలి. 0.56 మిల్లీ యాంప్స్ కరెంట్ సప్లై చేసినట్టయితే ఇది బ్లాస్ట్ అవడానికి రెడీగా ఉంటుంది అని చెప్పేసి మనకు దీని యొక్క డేటా మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాగే అన్ని డిటోనేటర్లను కనెక్షన్ చేసిన తర్వాత మనకు ప్రతి డిటోనేటర్ యొక్క వాల్యూస్ ఇలాంటి వాల్యూస్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనము అన్ని డిటోనేటర్లను కనెక్షన్ చేసిన తర్వాత అన్ని చేసుకున్న తర్వాత ఓకే అనుకొని మళ్ళీ మనము ప్రెస్ చేస్తే బ్లాస్ట్ కాదు. అప్పుడు మళ్ళీ ఇంకొక పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ అయ్యో నువ్వు చేసేటువంటి వ్యక్తి ఆథరైజ్డ్ వ్యక్తినా లేక ఏదైనా అనుకోకుండా వచ్చాడా అన్న దాని గురించి మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేసామో ఆ పాస్వర్డ్ కాకుండా అది వేరే పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్తో మాత్రమే అది షార్ట్ ఫైరర్స్కి వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి
ఈజీగా ఉండేటువంటి వాళ్ళే పెడతారు, కాకపోతే వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండేటట్టు పెడతాం కాబట్టి ఆ పాస్వర్డ్ను ఓకే చేసినప్పుడు మాత్రమే అది బ్లాస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక డిటోనేటర్ ఉంటే ఈ డిటోనేటర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు ఆ డిటోనేటర్ వాల్యూస్, ఆ డిటోనేటర్ ఐడి, దానికి ఎంత డిలే ఉంటుంది అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో మొత్తం టోటల్గా కంప్లీట్గా ఈ విధంగా మనము ఒక డిటోనేటర్ అయితే ఆ విధంగా చెక్ చేసుకుంటాము. మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను చెక్ అండ్ డిటోనేటర్ దగ్గరికి. ఇప్పుడు మనము టోటల్గా అన్ని డిటోనేటర్స్ని కనెక్ట్ చేసాము. అన్నింటిని కనెక్ట్ చేసి షార్ట్ వైర్ కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెక్ అండ్ డిటోనేటర్ దానిలో చేస్తే ఒక్క డిటోనేటర్ను మనం చెక్ చేసుకోవాలంటే ఈ ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళాలి. రెండవది సెర్చ్ అండ్ చెక్. దీనిలోకి వెళ్తే మొత్తం ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి, వాటి డేటా ఏంటి అనేది మనకు ఇందులో తెలియడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు రెండో ఆప్షన్లో సెర్చ్ అండ్ చెక్. మూడో ఆప్షన్ ట్రిగ్గర్ అనేది అది మనం బ్లాస్ట్ చేయడానికి వెళ్తున్నటువంటిది. ఈ నాలుగోది, ఐదోది ఇవన్నీ కూడా ఇంకా వాటి సెట్టింగ్స్, వాటికి సంబంధించినవి అన్ని మళ్ళీ నెక్స్ట్ చెప్తాము. ముందు ఇప్పుడు సెర్చ్ అండ్ చెక్ ఈ రెండో ఆప్షన్ ఏంటనేది చూద్దాం. రెండో ఆప్షన్లోకి వెళ్ళి చెక్లో ఎంటర్ కొడుతున్నాను. పాత ఇంతకుముందు మనం బ్లాస్ట్ చేసినటువంటి రీడింగ్స్ చూపించాలా అని అడుగుతుంది, లేదా మళ్ళీ కొత్త ప్లాన్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. సో పాత దానికి మనకు అవసరం లేదు, ఇప్పుడు మనం కొత్త ప్లాన్కి వెళ్తున్నాము. సో మళ్ళీ ఎంటర్ కొడుతున్నాం. సో ఆ పాతది వెళ్ళిపోయి కొత్తది అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి దానిలో ఏమేమి ఉన్నాయి అనేది మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఉంటే అన్నింటినీ వాటి గురించి ఆ డేటా మొత్తం చేసుకుంటుంది. ఈ విధంగా ఒక టేబుల్ వచ్చేసి మనం ఎన్ని రకాల డిటోనేటర్, ఎన్ని వాడినామో, ఎన్ని డిటోనేటర్ వేసుకున్నామో అన్ని డిటోనేటర్స్ను ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ దానిలో ఒక డిటోనేటర్, ఆ డిటోనేటర్ ఐడి, అది ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉన్నది అనేది చూపిస్తుంది. సో ఇంకా ఇప్పుడు మనం దీనికి ప్రస్తుతానికి ఈ డిమో డిటోనేటర్ను ఒకేదాన్ని మనం ఒకటే కనెక్ట్ చేసాం కాబట్టి ఆ ఒకటి చూపిస్తుంది. మనం ఒకవేళ 10 కనుక చేసినట్టయితే 10 చూపిస్తుంది, 20 కనుక చేస్తే 20 చూపిస్తుంది. ఎన్ని కనెక్ట్ చేస్తే అన్నిటి యొక్క మొత్తం కంప్లీట్గా డేటా మొత్తాన్ని మనకు చూపించడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ మరి ఎన్ని షార్ట్స్ అట్ ఎ టైం బ్లాస్టింగ్ చేయగలదు సార్? యాస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ఎక్స్ప్లోడర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎలికాన్ సి అనే ఎక్స్ప్లోడర్, దీని కెపాసిటీ అయితే చాలా హై కెపాసిటీ ఎక్స్ప్లోడర్. ఇది ఇట్ కెన్ బ్లాస్ట్ అప్ టు 200 బ్లాస్ట్. కానీ మనకు DGMS వాళ్ళు మాత్రం ఇప్పుడు ట్రయల్ బేసిస్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఈ 25 హోల్స్కి మాత్రమే బ్లాస్ట్ చేయడానికి అవకాశాన్ని కల్పించారన్నమాట. సో కెపాసిటీ అయితే దీనికి 200 హోల్స్ని మనం బ్లాస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది దీనికి. బట్ ఇప్పుడు మాత్రం 25 హోల్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనం 25 హోల్స్ కన్నా ఎక్కువ వేసి ఎక్కువ డిటోనేటర్లను కనెక్ట్ చేసినట్టయితే ఇది అప్ టు 25 వరకు దీన్ని స్కాన్ చేసేసి మిగతా వాటిని లేని వాటి కిందనే చూపించదు. అవి తీసుకోకుండా అవి లేవు అని చెప్తారు, ఓన్లీ 25 ఉన్నాయని చెప్తారు. మనం 30 వేసినా కూడా అది 25 మాత్రమే తీసుకుంటుంది. మనం ఆ 25 వరకే ప్లాన్ చేస్తుంది, ఆ 25కి బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే దీని సాఫ్ట్వేర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పర్మిషన్ ప్రకారంగా ఆ విధంగా సెట్ చేయబడి ఉంది కాబట్టి అది అంతవరకే సెట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనకు ముందు అవసరాలను బట్టి మనం మళ్ళీ పర్మిషన్ తీసుకొని మనం చేసుకున్నట్టయితే 200 షాట్స్ వరకు కూడా ఇది ఒకే టైంలో స్కాన్ చేసి బ్లాస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ అనేది ఈ డిటోనేటర్కు, ఈ బ్లాస్టర్కు ఉంది. సో ఈ విధంగా చెక్ చేసినాం. ఓకే, మనకు అన్ని డిటోనేటర్లు ఇక్కడ ఎన్ని డిటోనేటర్లు అయితే మనం కనెక్ట్ చేసామో అన్ని డిటోనేటర్ల యొక్క డేటా వచ్చింది, అన్నీ ఓకే ఉన్నాయని అనుకున్నాం. ఇప్పుడు మనం బ్లాస్టింగ్కి వెళ్ళొచ్చు. బ్లాస్టింగ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ట్రిగ్గర్ ఆప్షన్, ట్రిగ్గర్కి వెళ్ళాను. కిందికి డౌన్ చేసుకొని ట్రిగ్గర్కి వెళ్ళాను. ట్రిగ్గర్లో ఓకే చేస్తున్నాను. ఇప్పుడు అది ఛార్జింగ్ చేసి చేయాలన్నా డిశ్చార్జ్ చేయాలన్నా అని 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకటి ఛార్జింగ్ అంటే ఏంటంటే బ్లాస్ట్ చేయడానికి రెడీ చేయడం అని. ఆల్రెడీ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నదాన్ని వద్దు ఏదో పరిస్థితుల వల్ల మళ్ళీ మనకి ఏదో లేక ఆ బ్లాస్ట్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఈ డిశ్చార్జ్ ఆప్షన్కి అనేది వెళ్తాం అన్నట్టు. డిశ్చార్జ్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఛార్జిని మొత్తం కంప్లీట్గా డిశ్చార్జ్ చేసేసి 0 చేసి మళ్ళీ రెడీ చేసి పెడుతుంది అనమాట. సో ఛార్జింగ్ చేద్దామని అనుకున్నాం. ఓకే, ఛార్జింగ్ అన్నీ రెడీ ఉన్నాయి, మనకు 10 హోల్స్ అన్నీ రెడీ ఉన్నాయి, అంతా ఓకే ఉంది కాబట్టి ఛార్జింగ్ అండ్ ట్రిగ్గర్ చేయమని అడుగుతున్నాం. సో ఎంటర్ కొడుతున్నాం. ఎంటర్ కొట్టగానే ఇనిషియలైజేషన్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఎన్ని కనెక్షన్ అయితే ఇచ్చామో వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని ఇలా ఈ విధంగా ఛార్జ్ చేసుకుంటూ వెళ్తుంది ఇది. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఒక్కొక్క డిటోనేటర్ యొక్క ఐడిని బట్టి దానికి ఎంత కరెంట్ కావాలి, ఎంత వోల్టేజ్ కావాలి అన్నది చేసుకొని అంత కరెంటు అంత వోల్టేజ్ని దానికి పంపించడం జరుగుతుంది. సో ఈ డిటోనేటర్ లోపల మనం ముందుగానే అనుకున్నట్టుగా ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంటుంది, చిప్ ఉంటుంది. ఆ చిప్లోకి ఈ పవర్ని అనేది పంపించి దాన్ని ఛార్జ్ చేసి పెట్టి రెడీగా ఉంచుతుంది, బ్లాస్టింగ్ కోసం రెడీగా ఉంచుతుంది. అది రెడీ చేసి పెట్టి కూడా అది బ్లాస్ట్ కాదు, అప్పటికి కూడా ఛార్జ్ చేసి
బ్లాస్ట్ చేయనా అని మన కమాండ్ కోసం అని మళ్ళీ వెయిట్ చేస్తూ ఆగుతుంది. వావ్. మనం బ్లాస్ట్ చేయమని చెప్తేనే తప్ప మళ్ళీ బ్లాస్ట్ చేయదు. ఇప్పుడు ఇది ఛార్జ్ అవుతుంది, 80% ఛార్జ్ అయింది. ఇది డమ్మీ డిటోనేటరు, ఏం ప్రాబ్లం లేదు. సో 90% ఛార్జ్ అయింది. ఇది టోటల్గా కూడా మనం ఎన్ని హోల్స్ వేసినా కూడా టోటల్గా మనకు ఒక 24 సెకండ్స్ 30 సెకండ్స్ మాక్సిమం 1 మినిట్ లోపలనే మొత్తం అన్ని ఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే సో నేను అడగబోతున్నా. సో ఛార్జింగ్ అనేది సో ప్రాసెస్ అంతా సెకండ్స్ లో అయిపోతుంది. అదే అదే డౌట్. యు సీ హియర్ ఛార్జింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇప్పుడు ఒకటే డిటోనేటర్ ఉంది. ఆ డిటోనేటర్ కు 57 మిల్లీ యాంప్స్ కరెంట్ పంపించడం జరిగింది. ఇంత 14.89 వోల్ట్స్ లో రెడీగా ఉంది అని చెప్తుంది అన్నమాట. అంటే ఆల్రెడీ పవర్ పంపించి అయిపోయింది. పంపించి ఇక్కడ రెడీగా ఉంది ఆర్డర్ కోసం. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఆర్డర్. నువ్వు బ్లాస్ట్ చెయ్యి అని అంటే చేయడానికి రెడీగా ఉంది అన్నమాట. ఇప్పుడు ఓకే, మనం బ్లాస్టింగ్కి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఎంటర్ వెళ్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి అడుగుతుంది ఛార్జింగ్ కంప్లీటెడ్ ఎక్స్ప్లోరర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇప్పుడు కనుక మనం ఆ పాస్వర్డ్ ని ఇస్తేనే అది బ్లాస్ట్ అవడానికి ఉంటుంది. మనం పాస్వర్డ్ వేరే వాళ్ళు ఎవరు కూడా, అంటే ఎందుకోసం అంటే ఈ పాస్వర్డ్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే మనము ఈ ఛార్జ్ చేస్తూ ఉంటాడు, ఆ పక్కన ఇంకో కోల్కతా ఇంకెవరో ఉంటారు, అతను ఏదో మాట్లాడుతుంటారు, అటు మాట్లాడుకుంటూ ఇటు మాట్లాడుకుంటే ఏదో నొక్కేస్తే పక్కన అది అనుకోకుండా మనకు అన్వాంటెడ్ బ్లాస్టింగ్ అనేది కాకుండా ఉండడం కోసమని ఈ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనం పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పాస్వర్డ్ ను ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే ఇప్పుడు రెడీగా ఉంది టు స్టార్ట్ ట్రిగ్గరింగ్. ఈ ట్రిగ్గర్ చేయాలి అని అంటే ఇక్కడే చూపిస్తుంది ఎంటర్ బటన్ ప్లస్ FN బటన్, ఫంక్షన్ బటన్. ఈ రెండు బటన్స్ ఫంక్షన్, ఇది ఫంక్షన్, ఇది ఎంటర్. ఈ రెండు బటన్స్ ని ఒకేసారి ప్రెస్ చేసి ఒక సెకండ్ పెట్టుకుని వదిలేస్తే అది బ్లాస్ట్ అవుతుంది. సో ఇది డమ్మీ డిటోనేటర్. యూ కెన్ సీ ఎట్లా బ్లాస్ట్ అవుతుంది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక చిన్న స్పార్క్ లాగా లైట్ లాగా వస్తుంది ఈ చివర్ను. నేను బ్లాస్ట్ చేస్తున్నాను. సో బ్లాస్టింగ్ అంతా రెడీగా ఉంది. సో ఎంటర్ అండ్ ఫంక్షన్ బటన్, రెండు బటన్లు ఒకేసారి నొక్కి బ్లాస్ట్ అయింది. అది పవర్ వెళ్ళిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ట్రిగ్గర్ కంప్లీటెడ్. ట్రిగ్గర్ కంప్లీట్ అయిన వెంటనే రికార్డ్ సేవ్డ్. ఈ బ్లాస్ట్ లో మనము ఎన్ని డిటోనేటర్లను వాడాము, వాటికి ఏ డిటోనేటర్ కి ఎన్ని మిల్లీ సెకండ్స్ లో డిలే పెట్టాము, అలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫైల్ కింద రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో మనం మళ్ళీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, లేదా మనం పైకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనం కంప్యూటర్ కు అనుసంధానం చేసుకొని రికార్డ్ అంతా కూడా మన కంప్యూటర్లో కూడా ఫీడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఈ విధంగా మనం బ్లాస్ట్ చేస్తాం. బ్లాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకొని, దీనిలో ఒక ప్రాబ్లం వచ్చింది మనకు. ఏంటంటే మనం బ్లాస్ట్ చేయడానికి అన్ని రెడీ చేసాము, బ్లాస్ట్ కనెక్షన్లు ఇచ్చాము, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాము. ఆ టైంలో ఫేస్లో ఇంకేదో ప్రాబ్లం వచ్చింది. సో ఆ బ్లాస్ట్ని మనం ఆపాలి. అప్పటికి మనం డిటోనేటర్స్ని కూడా ఆల్రెడీ చార్జ్ చేయడం జరిగింది, అన్నింటికి పవర్ ఇవ్వడం జరిగింది. ఒక బ్లాస్టింగ్ మాత్రమే ఆగిపోయింది. జస్ట్ మనం ఈ రెండు ఐడియల్ వీటిని ప్రెస్ చేసామంటే బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆ టైంలో కూడా మనకు అనుకునే పరిస్థితుల వల్ల ఆ బ్లాస్ట్ను ఆపాల్సిన అవసరం వచ్చింది అనుకుంటే అప్పటికి కూడా మనం దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ డిటోనేటర్ అనేది ఫుల్లీ ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఛార్జింగ్ కంపల్సరీ డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేయకుండా ఈ కీని ఆఫ్ చేయకూడదు. ఆఫ్ చేసినట్టయితే ఈ కంపల్సరీగా ఇది ఆల్రెడీ ఫుల్ లోడెడ్ గన్ లాగా ఉండిపోతుంది. లోడెడ్ గన్ లాగా ఉండి అందులో బుల్లెట్స్ నిండి ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది అట్లాంటి పరిస్థితి వచ్చి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటే, ఇంతకుముందు మనం చూసాం డిశ్చార్జ్ పాయింట్ ఆప్షన్, ఆ ఆప్షన్కి వెళ్ళి ఆ ఆప్షన్ మనం ట్రిగ్గర్ చేసినట్టయితే ఇందులో ఉన్నటువంటి పవర్ ను కూడా సేమ్ మళ్ళీ పాస్వర్డ్ అవన్నీ కూడా ఒకసారి వాడుతున్నప్పుడు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మనం కంప్లీట్ చేసాను, కీ తిప్పాను కాబట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ అర్థమైందిలేండి. ఎందుకంటే మళ్ళీ అదే పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఆ రెండో ఆప్షన్లోకి వెళ్ళి డిశ్చార్జ్ కొడితే సేమ్ మళ్ళీ అట్లా ఏ విధంగా అయితే ఛార్జ్ అయిందో ఆ విధంగానే మళ్ళీ దానిలో ఉన్నటువంటి పవర్ ని మొత్తం తీసేయడం జరుగుతుంది. తీసుకొచ్చి మళ్ళీ ఐడియల్ డిటోనేటర్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఛార్జ్ అయినాక ఆఫ్ చేయొద్దు. మళ్ళీ ఛార్జ్ అయినాక ఒకవేళ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తే దీన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేసుకోవడమో లేదా ట్రిగ్గర్ చేయడమో అంటే బ్లాస్ట్ చేయడమో చేసిన తర్వాతనే మనం కీ ఆఫ్ చేయాలి. అప్పటిదాకా మనం కీ ఆఫ్ చేయకూడదు. అదొక జాగ్రత్త మనం కంపల్సరీ తీసుకోవాలి. సో ఇప్పటి వరకు మనము ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలుసుకున్నాం. మీరు కనుక కొంచెం మనసు పెట్టి దీన్ని కనుక కరెక్ట్గా వాడినట్టయితే
దీనిలో ఉన్నటువంటి లాభాలన్నింటినీ కూడా మనం 100% వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం నెగ్లిజియెంట్గా వాడే వాళ్ళకు ఈరోజు మనకు సింగరేణిలో ఇంతకుముందు అంటే రిపోర్టు వేరే వాళ్ళతో రాపిచ్చేటువంటి సర్దార్లు షార్ట్ ఫైర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపుగా వచ్చినటువంటి యూత్ అంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్. మన సెల్ ఫోన్ను 150% వాడగలిగినటువంటి వ్యక్తులు. సో అంత వాడగలిగిన వాళ్ళు దీన్ని వాడడం అనేది చాలా ఈజీ. దానిలో మనం 1% కూడా దీనిలో వాడము కాబట్టి చాలా ఈజీగా వాడవచ్చు. చాలా జాగ్రత్తగా వాడండి. జాగ్రత్తగా వాడినట్టయితే దీనిలో ఉన్నటువంటి ఆల్ బెనిఫిట్స్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మళ్ళొక విషయం చెప్తున్నాను. సేఫ్టీ, యాక్యురసీ ఈ రెండింటి యొక్క తాళమే ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్. సో మనం ఈ ఎలక్ట్రానిక్ డిటోనేటర్ వాడుతున్నామనంటే సేఫ్టీ అండ్ యాక్యురసీ అనేది 100% మనం సాధించగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను మళ్ళొక్కసారి మనవి చేసేది ఏంటంటే ఈ కొత్తగా విప్లవాత్మకమైన మార్పుని ఏదైతే మనం తీసుకొస్తున్నామో ఇది సక్సెస్ కావాలంటే అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు మనస్ఫూర్తిగా దాన్ని వాడగలిగినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు మనకు కొత్తది, ఇది ఇక్కడేదో పెడుతున్నారు అనుకుంటే మాత్రం కాదు. ఇది గవర్నమెంట్ కంపల్సరీగా పెట్టాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. మనకి ఇక ముందు ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ అనేటివి రావు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ని మనం తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే దీన్ని 1-2 సార్లు చూడండి, మరొకసారి చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మమ్మల్ని అడగండి. లేదా మీ దగ్గరికి వచ్చినటువంటి కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మీ మైండ్స్ మీదకి వస్తున్నారు. అలాగే మీరు బ్లాస్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ వెంట ఉండి బ్లాస్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మనసు పెట్టి మళ్ళీ దీన్ని చూసి అవగాహన చేసుకొని కరెక్ట్ అయిన పద్ధతిలో దీని యొక్క ఫలాలను మనం అందుకోవాలని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.